థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సార్. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల జనసేనకు లాభం ఏంటి, జనసేనతో జతకట్టడం వల్ల టీడీపీకి లాభం ఏంటి, ఈ విషయమై చాలా రకాల విశ్లేషణలు చూస్తూనే ఉన్నాం. జనసేన పార్టీకి గౌరవప్రదమైన సీట్లు పొత్తులో భాగంగా కేటాయిస్తేనే కింది స్థాయిలో ఓటు ట్రాన్స్ఫర్ ఇరు రాష్ట్రాల మధ్య సజావుగా సాగుతుంది అన్నది బహిరంగ రహస్యం. అయితే ఆ గౌరవప్రదమైన సీట్లు ఎన్ని అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. జనసేన పార్టీ దాదాపు 72 సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంది అనేది అత్యంత విశ్వసనీయ వర్గాల భోగట్ట. ఇదే అభిప్రాయం జనసేన శ్రేణుల్లో కూడా బలంగా వినిపిస్తోంది. ఇప్పటికిప్పుడు జనసేన గెలిచే సీట్లు ఎన్ని అన్నదానిపై ఆసక్తికరమైన చర్చల్లో కొన్ని నియోజకవర్గాల పేర్లు బలంగా వినపడుతున్నాయి. రాజకీయ లెక్కల్లో ముందు చాలా మారబోతున్నాయి. మారే ప్రతి ఈక్వేషన్ జనసేనకు పాజిటివ్ ఓటింగ్గా మారబోతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే అటు ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో జనసేన ఏ నియోజకవర్గాల్లో బలంగా ఉందో చూద్దాం. మా ప్రతినిధి వర్మ మనకు మరింత డీటెయిల్స్ అందిస్తారు. వర్మ, మూర్తి, ఏదైతే జనసేన టీడీపీ పొత్తు తర్వాత పూర్తిగా ఇప్పుడు రాజకీయ సమీకరణాలని రోజుకి సీట్ల కేటాయింపు విషయానికి వచ్చేటప్పటికి పూర్తిగా బలమైన స్థానాలు ఇండివిజువల్గా అంటే ఏ పార్టీకి సంబంధించిన తర్వాత అయినా సరే పూర్తిగా జనసేనకి ఒంటరిగా వెళ్ళే అభ్యర్థులు లిస్ట్ అయితేనో లేకపోతే బలంగా ఉన్న నియోజకవర్గాలు అంశాల వారీగా ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాగా భారీ సీట్లు అయితే కేటాయించాలని ఒకవైపు జనసేన పార్టీ కూడా సూచనలు, అలాగే వాళ్ళ అభ్యర్థులను కూడా ఏదైతే పొత్తులో భాగంగా ఇరువురు పార్టీ అధ్యక్షులు కూడా మొన్న గతంలో కూడా గడిచిన అన్ని సందర్భాల్లోనూ కూడా పొత్తుల విషయంలో ఎక్కువ సీట్లని కూడా జనసేన ప్రస్తుతం ఆశిస్తున్న పరిస్థితుల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినంత వరకు ప్రత్యేకించి జనసేనకి నియోజకవర్గాలు బలంగా ఎన్ని ఉన్నాయి, అలాగే అభ్యర్థులతో పాటు పూర్తిగా ఏ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ ఖచ్చితంగా కైవసం చేసుకోగలుగుతుందని నియోజకవర్గాల తాజా పరిస్థితులు అంచనాల ప్రకారం పూర్తిగా కూడా ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 3 జిల్లాలు కాకినాడ, కోనసీమ, అలాగే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడ జిల్లాలో ప్రధానంగా పిఠాపురం సీటుపై తొలుత నుంచి కూడా, ఎందుకంటే పార్టీ స్థాపన నుంచి ఇప్పటి వరకు కూడా పిఠాపురం, ముఖ్యంగా కాకినాడ జిల్లా అంటేనే ఇప్పటి వరకు అధికారంలో ఉన్నట్టు వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవారుగా కావడం, ముఖ్యంగా కాకినాడ జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైనా ఏ పార్టీ అయినా పూర్తిగా కాపు ఓట్లు, ఏదైతే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటింగే అక్కడ ఉన్న అభ్యర్థుల్ని విజయాన్ని డిసైడ్ చేస్తుంది అంటే ఖచ్చితంగా అది అవుననే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అన్ని అసెంబ్లీకి సంబంధించి ఎన్నికల్లోనే ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఎన్నికైనటువంటి అభ్యర్థుల ప్రకారం నిలుస్తుంది. అయితే ఈసారి జనసేన మరింత ముందుకు వచ్చి పూర్తిగా కూడా ఎన్నికల్లో తనకంటూ ప్రతిపక్షంగా మించినటువంటి బలాన్ని కూడా పొంది ప్రస్తుతం టీడీపీ పొత్తుతో వెళ్తున్నప్పటికీ కూడా జనసేనకి ప్రత్యేకంగా బలమైన నియోజకవర్గాలు ధీటుగా, అంటే అభ్యర్థిని ప్రకటించగానే విజయం తథ్యం అన్న విజయం నల్లేరుపై నడక అన్న చందంగా ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాలు ఉమ్మడి తూర్పుగోదావరిలో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కాకినాడ జిల్లాకు వచ్చేటప్పటికి పిఠాపురం, అలాగే కాకినాడ సిటీ, ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం ఎప్పటి నుంచో కాపు సామాజిక వర్గం, గతంలో గెలిచినటువంటి అభ్యర్థులు అందరూ కూడా కాపు సామాజిక వర్గానికి నెగిన వాళ్ళే, వాళ్ళు పోటీ చేసిన వాళ్ళే, డిసైడ్ చేసిన వాళ్ళు కూడా అదే ఆ నియోజకవర్గాల వారీగానే ముఖ్యంగా ప్రధానంగా ప్రథమ సీటు కాకినాడ జిల్లాలో పిఠాపురంగా చెప్పుకోవచ్చు. అటు తర్వాత కాకినాడ సిటీ ప్రస్తుతానికి ఏదైతే అన్ని సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఒక బీసీ ఓటింగ్ ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం ఏదైతే కాకినాడ సిటీగా మనం చెప్పుకోవచ్చు. అయితే దానిలో తర్వాత డిసైడింగ్ ఏదైతే విజయాన్ని మార్చే లేదా సీటుని అభ్యర్థి విజయాన్ని కూడా మార్చేసేటటువంటి ఫ్యాక్టర్ ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం కూడా 2వ స్థానంలో కాకినాడ సిటీలో కొనసాగుతున్న నేపథ్యంలో ఆ సీటు కూడా ప్రస్తుతం జనసేన పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తుంది. ఎందుకంటే బీసీ ఓటు కూడా ఈసారి జనసేన వైపే చూస్తోంది. ఖచ్చితంగా సరైన నాయకుడు గనక ఇక్కడ నియమిస్తే గనక జనసేన పార్టీ నుంచి పూర్తిగా కూడా అటు ఎంపీ స్థానం కూడా, ఎందుకంటే కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి ఎంపీ స్థానం కూడా ప్రస్తుతం జనసేన నుంచే పోటీ చేసే అభ్యర్థి ఖరారు అవుతారని కూడా తాజా సమాచారం తెలుస్తున్న నేపథ్యంలో ఆ ప్రభావం చుట్టూ ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు కూడా ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతనైతేనో లేదంటే వేరే నేత జనసేన నుంచి పోటీ చేస్తే కాకినాడ సిటీలో కూడా గెలిచే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కాకినాడ సిటీ కూడా ప్రస్తుతం బలంగా జనసేన భాగంలో ఉంది అనే
చెప్పుకోవాలి. అటు తర్వాత కాకినాడ రూరల్ ఇప్పటికే ఆ రూరల్ ప్రాంతం అంతా కూడా గడిచిన 2 సార్ల నుంచి పూర్తి స్థాయిలో తనకంటూ ఒక చరిష్మా ఏర్పాటు చేసుకున్నటువంటి పంతం నానాజీ వ్యవహార శైలి పూర్తిగా చూస్తే గతంలో అతి తక్కువ ఓట్లతో కూడా ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన నేపథ్యంలో ఇప్పుడు తిరిగి మళ్ళీ అదే సీటు కాకినాడ రూరల్కి ఇస్తే ముఖ్యంగా కాకినాడ రూరల్ పూర్తిగా కూడా 85% పైబడి కాపులు డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్న నియోజకవర్గం కావడం కాకినాడ రూరల్ కూడా ప్రస్తుతం. అలాగే ముమ్మిడివరం నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా దీనికి సంబంధించినంత వరకు ఇటు కాకినాడతో కూడా కొంత కలిపి అటు కోనసీమ జిల్లాలో ఉన్న ప్రాంతం కావడంతో ముమ్మిడివరం నియోజకవర్గం. ఇంకా కాకినాడ జిల్లాకి ప్రధానంగా మెట్ట నియోజకవర్గం ఎప్పుడూ కూడా ఇప్పటివరకు కాపులు సామాజిక వర్గానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు ముఖ్యంగా అందరూ కూడా బంధువులు అక్కడ ఉన్నటువంటి జ్యోతుల నెహ్రూ కావచ్చు, తోట నరసింహం కావచ్చు, తోట సుబ్బారావు కావచ్చు, ఇప్పుడు తాజాగా జ్యోతుల చంటిబాబు కావచ్చు, వీళ్ళందరూ ఒకటే కుటుంబంలో ఉండి బంధుత్వం ఉన్నటువంటి కుటుంబ సభ్యుల నుంచి కూడా ఎవరో ఒకరు కాపు సామాజిక వర్గం నుంచి పోటీ చేస్తుంది. అక్కడ ఎప్పుడూ కూడా ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం ఆ ప్రాంతానికి చెంది ఆ నియోజకవర్గంలో తనకంటూ ఒక పట్టు ఉండి కాపు ఉద్యమ నేతగా చాలా రాజకీయాలు తాజాగా గతంలో నిర్వహించినటువంటి ఎన్నికల సమయంలో కానీ కాపుల్ని తన వైపు తిప్పుకుని పూర్తిగా కూడా గెలిచేటట్టు ఆయన సూచించిన సూచనల ప్రకారం కూడా ఓటింగ్ చేసినటువంటి పరిస్థితులు. ఆ జగ్గంపేట నియోజకవర్గంలో కూడా ప్రస్తుతం జనసేన ఏదైతే వైసీపీ అసంతృప్తుల మధ్య జ్వాలలు రగిలిపోతూ ప్రస్తుతం ఎటూ తేల్చుకోలేకుండా వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతం సీటు కూడా ఎవరు కేటాయించాలో ఇప్పటివరకు ఒక క్లారిటీ ఇవ్వలేని నేపథ్యంలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే వేరే చోటకి వెళ్ళిపోయిన నేపథ్యంలో అతను ఏ పార్టీలో చేరతారన్న తాజా రాజకీయ పరిణామాల మధ్య పూర్తిగా జగ్గంపేట నియోజకవర్గం కూడా జనసేన ఖాతాలో ప్రస్తుతం ఉంది. అది ముఖ్యంగా కాకినాడ జిల్లాకు సంబంధించినంత పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రోడ్లు అలాగే జగ్గంపేట ఈ 4 నియోజకవర్గాలు ప్రస్తుతం జనసేన ఖాతాలోనే. ఖచ్చితంగా వీటి నుంచి పోటీ చేస్తే అన్ని సక్సెస్ అవుతాయి అన్నది ఉంది. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వచ్చితే ముమ్మిడివరం నియోజకవర్గం గతంలో మనం చెప్పుకున్నట్టు ఇటు కాకినాడ కొన్ని మండలాల్లో రూరల్ మండలాలకు సంబంధించి అలా ముమ్మిడివరం నియోజకవర్గంలో పూర్తి ముమ్మిడివరం అటు ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి ఏంటంటే అక్కడ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలతో పాటు కాపు ఓటింగ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఒకవైపు ఓసీ ఓటింగ్ కూడా పూర్తిగా డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్న నేపథ్యంలో ముమ్మిడివరం నియోజకవర్గం కూడా గతంలో అతి తక్కువ మెజారిటీతో సీట్ను కూడా కోల్పోయినటువంటి పరిస్థితులు అన్నీ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతే కావడం. అయితే ఆ ముమ్మిడివరం నియోజకవర్గం అలా తప్పితే అమలాపురం ఎస్సీ రిజర్వ్డ్ కావడం పూర్తిగా కూడా అక్కడ ఖచ్చితంగా జనసేన గతంలో పోటీ చేసి ఒక ఎంపీ సీటుగా పోటీ చేసిన డిఎంఆర్ శేఖర్ పరిస్థితి చూస్తే కనుక అతి తక్కువ ఓట్లతో ఒక ఎంపీ స్థానం అమలాపురం ఎంపీ అంటే అటు దిగున ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా పూర్తిగా ప్రభావవంతంగా చూసి అతి తక్కువ మెజారిటీతో సీటును కూడా కోల్పోయిన పరిస్థితుల్లో ఏదైతే పూర్తి స్థాయిలో అక్కడ ఎంపీ సీట్ అవ్వచ్చు అలాగే అసెంబ్లీ సీట్ కావచ్చు పూర్తిగా కూడా అక్కడ కూడా బలంగా ఉంది. అలాగే తొలుత ఏపీలో తొలిసారిగా నెగ్గినటువంటి జనసేన పార్టీ సీటు రాజోలు విషయానికి వస్తే ఇప్పుడు పూర్తిగా కూడా మళ్ళీ రాజోలు ఎందుకంటే రాజోలు పూర్తిగా కూడా జనసేన అభ్యర్థిగా నిలబడిన తర్వాత ఆ ఓట్లతో నెక్కి ఆ పార్టీతో ఎమ్మెల్యే అయినటువంటి తర్వాత వైసీపీ తీర్థం మారిపోయిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్కి తొలి సీటు ఏపీ ఇక్కడి నుంచి వేస్తామని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలైతేనో నేతలైతేనో పూర్తి స్థాయిలో కంకణం కట్టుకుని కూర్చుని రాజోలు సీటు గెలుపు ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. మళ్ళీ అదే రాజోలు జనసేనని కైవసం చేసి మీకు అందిస్తామంటూ కూడా అక్కడ నేతలు కూడా చాలాసార్లు బాహాటంగా కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక రాజోలు తర్వాత కొత్తపేటకు సంబంధించి అలా పి గన్నవరం తాజాగా అక్కడ ఇన్ఛార్జ్ వైసీపీకి సంబంధించి ఏదైతే జగ్గంపేటలో నెలకొన్నటువంటి అసంతృప్తి పూర్తిగా కూడా పి గన్నవరంలో కూడా అటు వైసీపీలో ఒక నేతని సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చి జడ్పీ చైర్మన్గా ఉన్న వ్యక్తిని ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత మొన్నటి వరకు అసంతృప్తులుగా ఉండి ఇప్పుడు కలిగి తిరుగుతూ పూర్తిగా నియోజకవర్గ కేడర్కి ఏ నిమిషం ఏం జరుగుతుందన్న క్లారిటీ లేని పరిస్థితిలో పూర్తిగా కూడా అక్కడ సీటు ఖచ్చితంగా పి గన్నవరానికి కేటాయిస్తారు జనసేన అని కూడా తాజా చర్చలు సాగడం కొన్ని లీకులు కూడా వచ్చిన నేపథ్యంలో ఆ నియోజకవర్గం అలాగే కొత్తపేట ఇద్దరు అన్నదమ్ములు ఉండడం ఇద్దరు కూడా ప్రస్తుతం ఏదైతే బండారు సత్యానందరావు బండారు శ్రీనివాస్ ముఖ్యంగా వీళ్ళు అన్నదమ్ములుగా ఉండి ఒక టీడీపీ ఒక జనసేనలో ఉన్న నేపథ్యంలో అక్కడ పూర్తిగా చిల్ల జగ్గిరెడ్డికి సంబంధించినంత వరకు ఏదైతే అక్కడ ఎమ్మెల్యేగా ఉండి వైసీపీకి సంబంధించి పూర్తిగా కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు అలాగే కొత్తపేట ముఖ్యంగా కోనసీమ జిల్లాలో 4 రాజోలు అమలాపురం ముమ్మిడివరం కొత్తపేట అలాగే పి గన్నవరం సంబంధించి ఈ 5 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా జనసేన ఖాతాలు అయితే ఉంటాయి అని కూడా ప్రస్తుతం పట్టి అర్థమవుతుంది. ఇక తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినంత వరకు ఇప్పటికే పవన్ కళ్యాణ్ రాజానగరం నుంచి జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం అలాగే రాజోల నుంచి అటు అది ఖచ్చితంగా ఆయన చెప్పినట్టుగానే అక్కడి నుంచి ప్రస్తుతం రాజానగరం బలంగా ఉన్న నియోజకవర్గం అలాగే రాజమండ్రి రూరల్ కందులు దుర్గేష్ అక్కడ ఎప్పటి నుంచో గతంలో కూడా పోటీ చేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు అతి తక్కువ మెజారిటీతో కూడా తన సీట్ని కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం జనసేన గాలి జనసేన వేవ్ నడుస్తున్న తరుణంలో ఈ 2 సీట్లు రాజానగరం రాజమండ్రి రూరల్ అలాగే తూర్పు
తూర్పుగోదావరి జిల్లా ఏర్పడిన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో కలిసినటువంటి 3 నియోజకవర్గాల్లో నిడదవోలు, కొవ్వూరు ఈ 2 నియోజకవర్గాల్లో కూడా ఒకటి కొవ్వూరుకి సంబంధించి ఎస్సీ నియోజకవర్గం కావడం, అది కూడా పూర్తిగా ప్రస్తుతానికి జనసేన ఖాతాలో ప్రస్తుతం బలంగా ఉన్న నేపథ్యంలో ఈ సీట్లు ముఖ్యంగా ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినంత వరకు ఉన్నటువంటి 21 నియోజకవర్గాలకు సంబంధించి 15 సీట్లలో బలంగా అయితే జనసేన ఉంది. నెగ్గే సీట్లు ఖచ్చితంగా 11 ఉన్నాయని చెప్పి ప్రస్తుతం జనసేన అభ్యర్థులైతేనో ఇక్కడ ఉన్నటువంటి పోటీ చేసే అభ్యర్థులను ఆశావహులు అలాగే పార్టీ ఇప్పటివరకు విశ్లేషించిన సర్వేలు అలాగే పొత్తులో భాగంగా వెళ్ళే సీట్లు కూడా ఎక్కువగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేనకి కేటాయించాలని ఒకవైపు జనసేనాన్ని కూడా సూచించడం, ఇరువురి మధ్య ఇదే నడిచింది. పూర్తిగా కూడా ఎక్కువ సీట్లు తూర్పుగోదావరి జిల్లాలో జనసేనకు కేటాయిస్తారు. ఎందుకంటే గెలుపు గుర్రాలు తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అభ్యర్థులు బలంగా ఉన్నారు. అందరూ జనసేన వైపు చూస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా 11 సీట్లు 21 సీట్లకి ఖచ్చితంగా 11 సీట్లు అభ్యర్థులు కానీ నియోజకవర్గాలు కానీ పూర్తి స్థాయిలో జనసేన అయితే పోటీ చేస్తే ఖచ్చితంగా ఆ ఖాతాలో ఈ 11 నియోజకవర్గాలు ఉంటాయన్నది ప్రస్తుతం రాజకీయ విశ్లేషకుల అంచనా. అలాగే జనసేన అభ్యర్థులు కూడా ఎంతో ఉత్సాహంతో ప్రస్తుతం ఎదురు చూస్తున్నారు. ప్రకటన ఎప్పుడు చేస్తారా, పోటీలోకి సిద్ధం. ఒకవేళ నిజంగా అభ్యర్థులు పోటీ చేస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 11 సీట్లలో ఖచ్చితంగా 21 సీట్లలో 11 సీట్లు జనసేన ఇస్తే ఆ 11 సీట్లు ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో జనసేన ఖాతాలో పడ్డం ఖాయం అన్న ధీమాతో ప్రస్తుతం అభ్యర్థులు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఇదంతా ఉమ్మడి తూర్పుగోదావరికి సంబంధిస్తే ప్రస్తుతం ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల, ఇచ్చాపురం ఈ 2 నియోజకవర్గాలు. శ్రీకాకుళం జిల్లాలో ప్రధానంగా తొలుత నుంచి కూడా ఎచ్చెర్ల నియోజకవర్గం పూర్తిగా ఉండడం, అలాగే విజయనగరం జిల్లాకు సంబంధించినందుకు నెల్లిమర్ల, ఎస్కోట, గజపతి నగరం, పార్వతీపురం ఈ 4. అలాగే విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు పెందుర్తి, యలమంచిలి, అలాగే అనకాపల్లి, ఆ తర్వాత అనకాపల్లి తర్వాత చోడవరం, ముఖ్యంగా విశాఖపట్నం తూర్పు, దక్షిణం పూర్తిగా వీటిలన్నింటిలో కూడా జనసేన బలంగా ఉంది. ముఖ్యంగా అక్కడ విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు గాజువాక, పాయికరావుపేట. గాజువాక గతంలో కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన నేపథ్యంలో ఈసారి ఎక్కడైతే అభ్యర్థిత్వాన్ని లేదంటే అక్కడ కోల్పోయిన సీటుని ఖచ్చితంగా మళ్ళీ తిరిగి సాధించుకోవాలి, పవన్ కళ్యాణ్ కూడా అక్కడ పోటీ చేస్తారని ఒక చర్చ నడుస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఈ నియోజకవర్గాల్లో వీటన్ని అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వరకు పూర్తిగా పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా 24 సీట్లు అయితే కైవసం చేసుకోగలిగే సామర్థ్యం, సత్తా, బలం అయితే జనసేనకు ఉన్నాయని రాజకీయ విశ్లేషకుల ప్రస్తుతం తాజా అంచనాలు వేస్తున్నారు. ఆ దిశగానే పవన్ కళ్యాణ్ కూడా తన పొత్తుల్లో ఈ సీట్లన్నీ కూడా చంద్రబాబు ముందుంచి ఇరువురు సయోధ్యతోనే పోటీకి అయితే దిగుతారు. పూర్తి క్లారిటీ ఉంది. జనసేనకి బలంగా ఉన్న ప్లేసులను అయితే ఖచ్చితంగా పవన్ కూడా అడుగుతున్న పరిస్థితులు ప్రస్తుతం ఈ నియోజకవర్గాలు ఉత్తరాంధ్ర నుంచి ఇక్కడ వరకు 22 సీట్లు ఏకంగా ఓన్లీ జనసేన పోటీ చేస్తే కనుక ఖచ్చితంగా తమ ఖాతాలో ఈ సీట్లు వేసుకునేందుకు అన్ని అవకాశాలు ఉన్నట్లుగా అయితే ప్రస్తుతం తాజా సమాచారం, సర్వేలు దీన్ని బట్టి ప్రస్తుతం అర్థమవుతోంది. మూర్తి, థ్యాంక్ యూ వర్మ, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్డ్ అప్డేట్.